మొన్న నేను అమ్మవారికి పసుపు కొమ్మలు మాల చేశాను కదా, ఈ పసుపు కొమ్మలు మాలే అమ్మవారికి ఇచ్చేద్దాము అని చెప్పి అలానే ఉంచాను. ఈ ముడుపు కట్టే వడిబియ్యంలో నేను అమ్మవారికి తాంబూలం, వక్కలు, పూలు, ఇవి ఎండు కొబ్బరి, పసుపు, కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. అమ్మవారికి ఇచ్చే వడిబియ్యంలో వడిబియ్యం, తాంబూలం కలిపి మూట కట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ, టొమాటోస్, వంకాయలు, కాకరకాయలు, ఆలు, కంద, దీంతో పాటు అమ్మవారికి చలవకి పెసరపప్పు, పచ్చిశనగపప్పు, పట్టి బెల్లం. మొన్న నేను అమ్మవారికి పసుపు కొమ్మలు మాల చేశాను కదా, ఈ పసుపు కొమ్మలు మాలే అమ్మవారికి ఇచ్చేద్దాము అని చెప్పి అలానే ఉంచాను. అండ్ దాంతోపాటు పువ్వులు. ఇంకా అమ్మవారికి ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఉన్న శారీ, చలివిడి, వడపప్పు, పానకం, ఇవి. అండ్ మనం ఎంతో బాగా తయారు చేసుకున్న అమ్మవారి పాదాలు కూడా ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టి తీసుకుందాము అని చెప్పి నేను తీసుకెళ్తున్నాను అనమాట. సో మరి వెళ్ళిపోదామా పెద్ద తల్లి టెంపుల్కి. ఆషాఢంలో అమ్మవారికి అసలు కంప్లీట్ కూరగాయలతో డెకరేట్ చేస్తారు. చాలా చాలా బాగుంది. మా అత్తయ్యను కూడా కలిసి తీసుకుని రావచ్చు కదా. పెద్దంపల్లి టెంపుల్లో పులిహోర లడ్డు చాలా చాలా బాగుంటాయి, ఖచ్చితంగా తినాలి. అందుకే నేను తింటున్నా. మాట రాదు, ఏం మాట్లాడుతుంది అని చూస్తున్నాను. రైట్ నౌ మేము అంబాత్రేయ క్షేత్రం దగ్గరికి వచ్చాము. సో బయట ఇలా ఫస్ట్ దీపాలు వెలిగించుకోవాలన్నమాట. అత్తయ్య, మావయ్య, నేను, విష్ణు కలిసి.
గుడి ఇది అంబాత్రేయ క్షేత్రం. ఇందులో పెట్టేచ్చు అది అక్కడ హోమం అది. సో ఇక్కడ హోమం జరుగుతుంది. పిడకతో పాటు వేసేయచ్చు. ఎన్ని ప్రదక్షిణలు? రాసుల 12 రాసులకు సంబంధించిన చెట్లు ఇవి అక్కడ ఉంటాయి చూడండి బోర్డులో పైన. మర్రి చెట్టు, మేడి, రాగి, జమ్మి అట్లాంటి 12. ఏంటంటే 12 రాసులు. ఇవి సప్తనది జలాలు ప్రాణప్రతిష్ఠ చేశారనమాట. అలాగా చేయితో ఇలా వేసుకుంటూ రండి, కొంచెం వేసి 5 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ధ్వజస్తంభం అక్కడ ఆఫ్ చేసండి, ఇలాగ అలా రండి. ఇక్కడ నమస్కారం చేసుకోండి. ఇలాగ మరి 4 ప్రదక్షిణలు చేయాలి.
ఎప్పుడు మేము ఆ గర్భగుడిలో కూర్చున్నా అదొక తెలియని అనుభూతి అనమాట. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చాకే ఎప్పుడు మేము వీడియో ఆన్ చేసి మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటాం. అండ్ రీసెంట్ టైమ్స్లో నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ వ్లాగ్స్ మనవి మ్యాక్సిమం దేవుళ్ళకి సంబంధించినవి కానీ చాలా డివోషనల్గా ఉంటాయి, అవి మాకు బాగా నచ్చుతాయని. సో ఇంట్లో ఉండి పెద్దవాళ్ళందరూ ఎవరైతే కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేరో అలాంటి వాళ్ళందరూ కూడా మా బ్లాగ్స్ ద్వారా మీరు అమ్మవారిని దర్శించుకోవడం కానీ ఇవి అన్నీ తెలుసుకోవడం కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు లోపల ఎలా అనిపించింది నీకు? నాకైతే చాలా పాజిటివిటీ, పాజిటివ్ ఎనర్జీ, మనసంతా ప్రశాంతంగా మనం ఏదో సాధించబోతున్నాం అనే ఒక గట్ ఫీల్ ఇవన్నీ వచ్చాయన్నమాట. అంటే మామూలుగా కొన్ని టెంపుల్స్కి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని నేనే సిద్ధుకి చెప్పి, సిద్ధు ఈ డేట్లో మనం ఇలా వెళ్ళాలని ప్లాన్ చేస్తా. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ లైఫ్ సిద్ధు జస్ట్ ఇలా ఒక అమ్మవారి టెంపుల్ మనం అండ్ వెళ్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారనమాట. యాంకర్ శివ చౌదరికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. నేను ఇది చూడగానే వెంటనే నేను శివాకి కాల్ చేసి టెంపుల్ గురించి కనుక్కొని ఇక్కడ స్వామివారిని కలిసి మొత్తం టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి చాలా బాగా అనిపించింది.